రాష్ట్రంలో రైతు భరోసా రెండో విడత నిధుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటనలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్లను సందర్శించనున్న ముఖ్యమంత్రి సాయంత్రం కాటారం మండలం నస్తూరపల్లిలో జరగనున్న బహిరంగ సభలో రైతు భరోసా నిధులను లాంఛనంగా విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో నేరుగా బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు కాళేశ్వరం చేరుకుంటారు. ముందుగా శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని సుమారు 200 కోట్లతో ఆలయాభివృద్ది పనులకు భూమి పూజ చేయనున్నారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణ పనులపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. వర్షాకాలం తర్వాత కాళేశ్వరం బ్యారేజీల పునరుద్దరణ పనుల ప్రారంభించారు లక్ష్యంతో సర్కార్ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. సాయంత్రం కాటారం మండలం నస్తూరిపల్లిలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా రెండో విడత నిధులను లాంఛనంగా విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని 73 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రైతు భరోసా కింద సాయం అందిస్తోంది. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది. గత నెల 23న మొదటి విడత సాయాన్ని పంపిణీ చేసింది. మొదటి విడతలో సుమారు 3,590 కోట్లను రైతుల ఖాతాల్లో నిధులను జమ చేసింది. రెండో విడతలో 45,11,947 మంది రైతుల ఖాతాల్లో 5,563 కోట్లు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. రెండో విడత నిధుల పంపిణీ అనంతరం మూడో విడత వీలైనంత త్వరగా విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 3 నదుల యొక్క సంగమం అయినటువంటి ఆ ముక్తేశ్వరాలయ అభివృద్ధికి 200 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున 73 లక్షల మంది రైతాంగానికి 1,50,00,000 ఎకరాలకి భారతదేశంలో రైతు భరోసా ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దానికి ఈ యొక్క పుణ్యక్షేత్రం, ఈ యొక్క పుణ్యభూమి మీదనే రైతుల ఖాతాల్లో జమ చేయాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కాటారాన్ని ఎన్నుకున్నారు. కాటారం మండలం నస్తూరపల్లిలో సీఎం సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ శంకర్త్ కలిసి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిల శ్రీధర్బాబు పరిశీలించారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు, వేదిక నిర్మాణాన్ని పరిశీలించారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో లక్షల కోట్లను దుర్వినియోగం చేసిందని మంత్రులు ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేలా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రజాధనానికి సంబంధించి 1,00,000 కోట్లు నిరుపయోగంగా నీళ్ల పాలైపోయిందని బాధపడతా ఉన్నాం. దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నాం. ఈ రోజు జల వనరులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు చేస్తా ఉన్న నివేదికను తీసుకుని ముందుకు పోవాలి. మళ్ళొక్కసారి డబ్బులన్నీ నీళ్లల్లా వాళ్ళలాగా వదిలే కార్యక్రమం చేయకూడదని ఈ రోజు యావత్ మా ప్రభుత్వం గాని ఇంత పెద్ద ఎత్తున వారు కట్టడం చేయాలని చూపెట్టిన చొరవ, ఆ ఉత్సాహం, ఆ ఆసక్తి నాణ్యత పరంగా చూపెట్టకపోవడం జరిగిందనే మా బాధ. రైతు భరోసా రెండో విడత నిధుల పంపిణీని రాష్ట్ర వ్యాప్తంగా 16 రైతు వేదికల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేలా వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేసింది.